ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపాభాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినంన ఈ 2025 సంవత్సరం నవంబర్ మాసం 3వ పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపాభాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతనో నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడు, దయగలిగిన దేవుడు, కృపా కనికర సంపన్నుడై ఉన్నటువంటి దేవుడు. అందుకనే మనల్ని సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి వినేటువంటి భాగ్యాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించున్నాడు. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. వెళ్ళే ముందుగా మనం కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. గత 10 మాసంలో దేవుడు కాపాడి ఉన్నాడంటే అది మన శక్తి కాదు, మన బలము కాదు, మన యొక్క మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించున్నాడు. కాబట్టి మనమంటూ సజీవ లెక్కల్లో ఉన్నాం. మనమంటూ దేవుని ఈ 11వ మాసం 3వ పరిశుద్ధ దినం దేవుని మనము కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతున్నాము అంటే అది కేవలం ఆయన భాగ్యతే. ఏదో చాలామంది అనుకుంటూ ఉంటారు, నా శక్తి వల్ల నేను బ్రతికి ఉన్నాను, నా బలము వల్ల నేను బ్రతికి ఉన్నాను, లేకపోతే నా సామర్థ్యత వల్ల నేను బ్రతికి ఉన్నాను అని అనుకుంటారు. కానీ నేను అంటాను, ఎంత బలాశూరులు అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపా కనికరం కనుక మానవుడి మీద లేకపోతే వాడి శౌరత్వం అంతా కూడా అది పనికిరానిదే, వాడు బలహీనుడే. దేవుని యొక్క బలను అనుగ్రహించబట్టే మనమంటూ సజీవులుగా ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క దినము దేవుడు నీతో నాతో ఒక ముఖ్యమైన అంశం గురించి ఆయన మాట్లాడాలని ఆయన తలస్తున్నాడు. ఏమిటి అనంటే, మన జీవన గమనంలో మనం ప్రేమించేవారు వారు ప్రేమిస్తే అంతా కూడా సంతోషంగానే ఉంటుంది. మనం ప్రేమించేది వారు మనల్ని గాయపరిస్తే మన హృదయం ఎంతగానో కలిచివేస్తూ ఉంటుంది. కాబట్టి మనము గాయపరిచే వారి పరిస్థితుల వైపు మనం చూడకోకుండా మన ముందున్నటువంటి పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగాలన్నదే దేవుని యొక్క నిశ్చయత ఉన్నది. ఈ లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారిని కూడా గాయపరిచిన వారు ఎవరో కాదు, తనతోటి ఉన్నవారే, తనతో పాటు జీవించిన వారే, తనతో పాటు కలిసి నడిచిన వారే, తనతో పాటు సమయాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క మహత్కార్యం చూచిన వారే దేవుణ్ణి గాయపరిచిన వారుగా ఉన్నారు. అయితే దావీదు మహారాజు గారు ఒక అద్భుతమైన మాట సంకీర్తన 55 సంకీర్తన 12వ చరణంలో ఒక మాట అంటున్నాడు. ఏమన్నా అంటున్నాడంటే, నన్ను దూషించేవాడు నా శత్రువు కాడు అని అంటూ, శత్రువు అయిన వెళ్ళ నేను దాన్ని సహింపవచ్చును అంటే తను దూషిస్తున్న వారు ఎవరో కాదు, తన స్వకీయులే. తను బాధపరుస్తున్న వారు ఎవరో కాదు, తన సొంత తన కుటుంబస్తుకులే. ఇంకా మనం ముందు చూసినట్లయితే, ఇంకా పైన చూసినట్లయితే 10వ వచనం నుండి చూడండి, 9వ వచనం, పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలం చేయము, వారి నాలుక ఛేదించుము అని అనుకుంటూ కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికి వారి మధ్య 11వ వచనం, దాని మధ్యన నాశనక్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటయు దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి అని వెంటనే దావీదు మహారాజు గారు అంటారు కదా, ఇన్ని క్రియలు చేస్తున్నది ఎవరో కాదు, తన స్వకీయులే చేస్తున్న పరిస్థితుల్లో, తను ఎంతో కలత చెందినటువంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు గారు ఈ మాట రాస్తున్నాడు. నన్ను దూషించేవాడు ఎవడో కాదు, బయటవాడు నన్ను ప్రేమిస్తున్నాడు, బయటవాడు నాతో బాగానే ఉంటున్నాడు, బయటవాడు నన్ను ఆప్యాయతగా ఉంటున్నాడు, కానీ నా సొంత వారు నన్ను ద్వేషిస్తున్నారు. అది ఉంది చూసారా, అది బాధ కలుగుతుంది. ఒకవేళ నన్ను ద్వేషించేవాడు బయటవాడైతే పర్లేదు, నేను దాన్ని సహించగలను అని దావీదు గారు అని అంటున్నారు. ఈ యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీ హృదయము నీ సొంత వారి చేత కలవరపడుతున్నదా, నీ హృదయము గాయపరచబడిందా? అయితే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఆ హృదయాన్ని కలవరపరిచేవారు బయట అయితే మనం బయటనే దాన్ని విడిచిపెట్టి మనం ఇంట్లోకి వచ్చినప్పుడు సంతోషంగా ఉండవచ్చు. కానీ ఈ దినాల్లో జరుగుతున్నది ఏమిటో తెలుసా? భర్త భార్యను గాయపరుస్తున్నాడు, భార్య భర్తను గాయపరుస్తున్నది, పిల్లలు తల్లిదండ్రులను గాయపరుస్తున్నారు, అత్తమామలు వారిని కోడలు లేకపోతే అల్లుడు గాయపరుస్తున్నారు. ఆ పరిస్థితుల్లో గాయపడినటువంటి హృదయము వారిని ఎంత కలత చెందిస్తూ ఉంటుంది.
అందుకనే దావీదు గారు రాసినటువంటి యొక్క మాట, అమూల్యమైనటువంటి మాట ఏమిటనంటే, నన్ను దూషించేవాడు ఎవడో కాదయ్యా, నా అనేవారే. ఒకవేళ నా శత్రువు అయితే నేను ఆ దూషణని సహించగలిగేటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడిగా నేను ఉంటాను అని అంటున్నాడు. కానీ తన హృదయ వేదన, తన హృదయ గాథ, తన హృదయం అంతా కలిసివేయటం మూల కారణం ఏంటో తెలుసా? తన స్వకీయులే తన్ని అంతగా గాయపరిచి దూషించేటువంటి పరిస్థితులు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఇదిగో నీ జీవితంలో నిన్ను గాయపరుస్తున్న వారు అనేక మంది ఉండవచ్చు. నిన్ను దుఃఖపరిచేవారు నీ కుటుంబీకులే ఉండవచ్చు. నిన్ను గాయపరిచి నువ్వు లేవలేనటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి ఆ స్థితిగతులు తీసుకొచ్చేవారు నీ స్వకీయులే అయి ఉండవచ్చు. కానీ నా దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా గాయపడలేదా? ఆయన గాయపడ్డాడు, ఆయన దూషింపబడ్డాడు, ఆయన కలత చెంది ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చూచినట్లయితే తన ఇంటి వారు ఆయన అన్నటువంటి మాట ఏమిటో తెలుసండి? రండి, నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. తన స్వకీయులు ఆయన అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? రండి, నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. రండి, మార్కు సువార్తలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము గమనించినట్లయితే 20వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చి గనుక భోజనం చేయటకైనను వారికి వీలు లేకపోయాను అని అంటూ 21వ వచనం, మార్క్ 3rd chapter 21st verse, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించున్నాడని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. ఏమని అంటున్నారండి? లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మతి భ్రమించిన వాడు, మతి చలించిన వాడు అనే పదం అక్కడ చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. అన్నది ఎవరో తెలుసా? తన ఇంటి వారు ఆయన్ని అన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు తన తండ్రి పంపించిన ఉద్దేశాలను ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఆయన హృదయము మతి చలించిన వాడు అన్నప్పుడు, నేను వీరి కొరకు నేను వచ్చినాను అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన హృదయం ఎంత గాయపడి ఉంటుంది, ఆయన హృదయం ఎంతగా చలించిపోయి ఉంటుంది, ఆయన హృదయం ఎంతగా ముళ్ళు గుచ్చుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, ఆయన ఇంటి వారే ఆయనకి మతి చెలించినది అని అన్నప్పుడు ఆయన హృదయం గాయపరిచినట్లుగా నీ జీవితంలో కూడా నీ ఇంటి వారు ఇదన్నా నువ్వు పనికి రాని వాడవు అనవచ్చు, నువ్వు పనికి రాని దానివి అనవచ్చు, నీ ముఖం చూస్తే నాకు చండాలం అనిపిస్తుంది అనే భర్తలు ఉన్నారు, నీతో కలిసి కాపురం చేయట కంటే అనేటువంటి భార్య ఈ దినాల్లో ఉన్నారు, ఇక ఇటువంటి తల్లిదండ్రులు కానీ పుట్టింది అనేటువంటి బిడ్డలు ఈ దిన ఉన్నారు. వారు ఎలాంటి వారో తెలుసా? ఇదిగో ఆ మాటలు విన్నప్పుడు ఆ విన్నటువంటి వ్యక్తికి ఆ హృదయం ఎంత గాయపరచబడుతుంది. ఈ దినము నీ హృదయం కూడా అలా గాయపరచబడి ఉన్నదా? అయితే నా దేవుడు నిన్ను ఓదార్చుట కొరకు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. నా దేవుడు ఈ దినం ఆ హృదయం కలత చెందినటువంటి పరిస్థితుల నుండి నీ హృదయాన్ని ఉత్తేజపరిచే నిమిత్తమే దేవుడు ఈ గాయపరిచినటువంటి పరిస్థితుల నుండి నీకు సంతోషం ఇవ్వటం కొరకు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనతో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాటను మనం చాలా సుస్పష్టంగా చూడగలుగుతాం. 14వ అధ్యాయము 45వ వచనం 46వ వచనాన్ని చూద్దాం. ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. ఎవరు తెలుసండి అప్పగించింది? తన స్వకీయుడైనటువంటి యూదానే తను అప్పగించినటువంటి పరిస్థితులు. ఇక్కడ తన స్వకీయుడు ఆయన అప్పగిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయము ఎంత గాయపడి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలోచన చేస్తున్నావా? ఈ విషయం చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? నీవు నేను చేసేటువంటి క్రియల ద్వారా ఆయన ఎంత మనం గాయపరుస్తున్నాం, ఆయన ఎంత దుఃఖపరుస్తున్నాము, ఆయన హృదయాన్ని ఎంత కలత చెందేటట్లుగా చేస్తున్నామో మన యొక్క క్రియలు దేవునికి ఎప్పుడు కూడా గాయపరిచే విధంగా ఉన్నాయి. మన చూపులు దేవుని ఎప్పుడు కూడా గాయపరిచే విధంగా ఉన్నాయి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుణ్ణి గాయపరిచే విధంగా ఉన్నాయి. మనం నడిచేటువంటి నడక మన దేవుని ఎంతగా గాయపరిచే విధంగా ఉంటున్నాయి. ఒక్కసారి మనం ఆలోచించేద్దామా? ఇదిగో తన స్వకీయుడైనటువంటి యూదానే వచ్చి ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు అని ఆయనకు ముందుగానే తెలిసింది. అందుకని ప్రభురాత్రి భోజనంలో ఆయన రేపటి దిన అప్పగింప
అప్పగింపబడుతున్నటువంటి ఆ దినమున ఆయన చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? వారందరి శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ తను అప్పగించబోతున్నటువంటి యూదా ఇస్కరియోతు యొక్క పాదాలు కూడా కడిగినాడు. ఆ కడిగి మాత్రమే కాదు కానీ తువ్వాల్ని తీసి తన పాదాన్ని కూడా తుడిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ దినం వారు అనుకుంటున్నారు మనుషుల యొక్క పాదాలు, మనుషుల యొక్క వారి పాదాలు కడిగారు అని అనుకుంటున్నారు. కానీ యూదా చేయబోతున్నటువంటి ఆ దుష్క్రియను ముందుగానే హృదయ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన హృదయం గాయపరచబడినప్పటికీ కూడా ఆయన కలత చెందక తన ప్రేమను చూపించున్నాడు. అయితే ఈ దినం ఇంతగా గాయపరుస్తున్నాం కదా, మన క్రియల చేత, మన యొక్క నడవడిక చేత ఆయన ఎంతగా మనం గాయపరుస్తున్నాం కదా. అయితే దేవుడు ఇంకనూ నీ మీద నా మీద తన కృప కనికరాన్ని చూపిస్తానే ఉన్నాడు, తన వాత్సల్యతను మన పట్ల చూపిస్తానే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తాం? యూదా ఇస్కరియోతు వలె దేవుణ్ణి అప్పగించేసి ఆ శిలువ మ్రాను మీద నిత్యం గాయముల చేతనే ఇంకనూ కూడా ఆయనను గాయపరుస్తూనే ఉండేవారుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పటికైనా నన్ను నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాది దేవుని యొక్క గాయములు ఇంకనూ నేను ఆ చల్లపరిచేవాడిగా ఉండాలి. అంటే ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం జీవించేవాడిగా నేను ఉండాలి తప్ప ఆయన హృదయాన్ని ఇంకా గాయపరిచేవాడిగా నేను ఉండకూడదనే ఆలోచన నీకు రావట్లేదా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకవేళ నీవు యూదా ఇస్కరియోతు వలె నేను అంటున్నానని బాధ కాదు, కానీ మనము దేవునికి ఆయాసమైన క్రియలు చేసిన, దేవునికి ఆయాసకరమైన మార్గం నడిచిన, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం మనం జీవించిన మనం యూదా ఇస్కరియోతు లాంటి వారమే. నువ్వు అంటూ ఉండవచ్చు, నేను సంఘంలో ఎంతో పెద్దవాడిని, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నేను ఏది చేసినప్పటికీ మా సేవకుడు అంగీకరిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నేనంటాను, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము యూదా ఇస్కరియోతులమే. మనము ఎలాంటి వారమో తెలుసా? యూదా ఇస్కరియోతు అయితే ఏ విధంగా అయితే నమ్మక ద్రోహం చేస్తున్నాడో, ఆయన గాయపరిచినటువంటి గాయాలను రేపుతూ ఇంకను కూడా మన నమ్మక ద్రోహమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారమే అని మాట ద్వారా మనకు అర్థమవుతున్నది. మూడవదిగా చూసినట్లయితే ఇదే విధంగా మార్కు సువార్త 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 50వ వచనంలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ చూసినట్లయితే అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయి తన శరీరము ఏమైందంటే శరీరం మీద నారబట్టలు వేసుకున్న ఒకడు పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొండ్రి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఈ మాట చదవటానికి కారణం ఏంటంటే శిష్యులు అందరూ కూడా ఆ కష్ట సమయంలో, గాయపరచబడినటువంటి సమయంలో ఆయన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఇది నన్ను అనుకుంటుండవచ్చు, నా స్థితి బాగున్నప్పుడు నన్ను వెంబడించేవారు అనేక మంది ఉన్నారు, నా గతి బాగున్నప్పుడు నాతో కలిసి నడిచిన వారు అనేక మంది ఉన్నారు, అయితే ఇదే నాతో ఎవరు లేరని హృదయం కలతతో ఉన్నదా? నీ కష్టం వచ్చిన పరిస్థితుల్లో, నీ హృదయం గాయపరచబడినటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపోయేటువంటి నైజమే మానవుడి యొక్క నైజము. ఎందుకు చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రవేశించినప్పుడు జయము జయము అని చెప్పి పొగడినటువంటి ఆ నోటినే, నడిచినటువంటి ఆ పాదంలే, చేతులు పట్టి మట్టలు పట్టుకొని జయము జయము దావీదు కుమారుడు అని చెప్పేసి అన్నటువంటి ఆ చేతులే యేసుక్రీస్తు ప్రభువు వారిని గాయపరిచినటువంటి హస్తాలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆహాకారంతో చెప్పి సిలువ వేడి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగినది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకొని గాయపరిచిన పరిస్థితుల్లో వారి శిష్యులు కూడా, నమ్ముకున్నటువంటి శిష్యులు కూడా ఈయన ఎవరో నాకు తెలియదని పారిపోయినటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. ఒక్కరు కనబడినటువంటి పరిస్థితి, దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, ఒకవేళ నీ జీవితంలో గాయపడినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీతో పాటు ఎవరు లేరా? ఒక్కసారి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకో. నీతో పాటు కొంత అడుగులు వేస్తారు, నీతో పాటు కొంత పయనం కొనసాగిస్తూ ఉంటారు, నీతో పాటు కొంత ముందుకు నడుస్తారు, కానీ నీ ఆపద సమయంలో వారు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచిన వారే శిష్యులే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యుల ముందే అద్భుతమైన కార్యములు చేసి, ఆశ్చర్యమైన కార్యములు చేసి, లేని వాటిని ఉన్న వాటిగా పుట్టించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహత్ కార్యములు రుచి చూచినటువంటి శిష్యులే ఆయన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, గాయపరిచిన సమయంలో
ఒకవేళ నీ జీవితంలో కూడా గాయపరిచినప్పుడు నీ భర్త నీకు తోడుగా లేడా, నీ భార్య నీకు తోడుగా లేదా, నీ బిడ్డలు నీకు తోడుగా లేరా, నువ్వు దుఃఖపడవద్దు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. 4వదిగా చూసినట్లయితే ఆయన ప్రియమైన శిష్యుడైనటువంటి ఇగో ఈ పేతురు గారు కూడా ఏమని అన్నాడో తెలుసండి. మాట నేను కూడా చూపించాలని ఇష్టపడుతున్నారు. 14వ అధ్యాయము 68వ వచనంలో మనం ఈ మాటను చూడ. అందుకు అతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నువ్వు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్తలేను, అంతటా కోడి కూర్చెను. ఈ మాట చదవటానికి కారణం ఏంటో తెలుసండి. పేతురు అని అంటాడు, ఇగో ప్రభువా నీ దగ్గరికి ఎవరైనా వస్తే కనుక వాడు అంత చూసి, అంటే మామూలు సాధారణమైన పదాలుగా చెప్తున్నాను, అంతటిగా అన్నటువంటి పేతురు క్లిష్టమైన పరిస్థితుల్లో, దీనకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆయన గాయపరచబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శిష్యుడు అనుంగ శిష్యుడు అని చెప్పుకుంటున్నటువంటి పేతురు గారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా, నువ్వెవరో నాకు తెలియదు. ఒకవేళ ఇదేనా నీ కష్ట సమయంలో నీ భర్త అంటూ ఉండవచ్చు, నాకేమీ తెలియదు అని. ఒకవేళ నీ భార్య అని ఉండవచ్చు, నీతో నేను ఉండలేను అనవచ్చు. లేకపోతే నీ పిల్లలు మాకు ఉద్యోగాలు ముఖ్యమైపోయి మాకు సెలవు దొరకట్లేదని నిన్ను గాయపరచి ఉండవచ్చు. అయితే నా దేవుడు నిన్ను గాయపరచేవాడు కాదు. ఒకవేళ పేతురు వలె నాకు తెలియదు అని వెళ్ళిపోవచ్చు నీ కుటుంబీకులు, నీ సొంత వారు, నీ స్వకీయులు. కానీ యేసు ప్రభు అంటాడు, వారందరూ తెలియదు అన్నారు అమ్మా, నువ్వెవరో నాకు తెలుసు. ఎందుకో తెలుసా, నీ కొరకే నేను కొన్ని వేల 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టి నిన్ను నేను కొనుక్కున్నానమ్మా అని చెప్పి నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వెంతవరకు ఇష్టపడుతున్నావు? ఆయన మాటకు నీ మనసును ఆయన మాట మీద కేంద్రీకృతం చేసే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆయన మాటను తృణీకరించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన మాటను నువ్వు తృణీకరించి దేవుని యొక్క గాయములను ఇంకను కూడా నువ్వు గాయపరుస్తూనే ఉండి నరకాగ్నిలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? నా ప్రియ సహోదరుడా, నీ కొరకు దేవుడు 2025 సంవత్సరాల నుంచి దాదాపుగా 10.5 నెలలు గడిచిపోయినాయి కదా. నువ్వు ఎంతవరకు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావు? ఎంతవరకు దేవుణ్ణి ఆనందపరిచే వ్యక్తిగా ఉన్నావు? ఎంతవరకు దేవుని కొరకు జీవించాలని తృష్ణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు? లేక ఇంకను కూడా ఆయన గాయపరిచే వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నావా? అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కాదు, ఈ లోకంలో నీ వలె నా వలె శరీరాన్ని కలిగి కుటుంబ వ్యవస్థను కలిగి వారు కష్టాన్ని అనుభవించినటువంటి ఒక 2-3 నేను ముందు కొనసాగాలని ఇష్టపడుతున్నాను. చూచినట్లయితే అన్నీ కోల్పోయినటువంటి యోబు గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఈ మాటను గమనించినట్లయితే చూద్దాం, పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు గ్రంథంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకుందాం. అక్కడ అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా అని ప్రశ్న వేస్తూ దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసండి? తను కట్టుకున్నటువంటి భార్య, తన అర్ధభాగమైనటువంటి భార్య, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రక్క తెముక అయినటువంటి భార్య అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇంకేంటయ్యా నీ నీతి? ఇంకెందుకయ్యా నీ నీతి? నీ నీతిని విడిచిపెట్టి, నువ్వు యథార్థతని విడిచిపెట్టి దూషిస్తే నువ్వు చచ్చిపోతావు. ఎందుకో దేవుడు నిన్ను చంపేస్తాడు అని అంటే ఆయన ఏమని అంటున్నాడు తెలుసా? మాటలు అంటూ 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 కిందకు వస్తున్నట్లయితే 9వ వచనం దాటిన తర్వాత, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలును అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనను. ఈ సంగతులు ఏ విషయం అందున యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి అండి. అంత గాయపరుస్తున్నారండి. సొంత భార్య గాయపరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరు కూడా యోగాన్ని గాయపరిచారో రండి. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 6వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే చూడండి, అక్కడ చూద్దాం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనెను, స్నేహితుడు వానికి దయచూపతగును. అంటే తన భార్య మాత్రమే కాదు గాను ఆపదలో ఉన్నటువంటి స్నేహితులు కూడా ఈయన మీద దయచూపనటువంటి పరిస్థితులు, ఈయన మీద ఇంకా చూడండి 15వ వచనం, నా స్నేహితులు ఎండిన వాగ వలెను మాయమైపోవు జల ప్రవాహం వలనను నమ్మకూడని వారైరి. ఈ మాటని యోబు గారు రాస్తున్నారండి. మాట
తన స్నేహితులు, అందుకనే ఆ ఒక మాట ఉంది కదా, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. అంటే నీవు ఎవడో ముందు నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీవేంటో నేను చెప్తాను. కానీ ఇక్కడ ఆపోజిట్ వేగా ఏం జరుగుతున్నది అంటే స్నేహితులు కూడా గాయపరచబడినప్పుడు సమయంలో యోబు గారిని వారు ఇంకనూ గాయములు రేపుతున్న వారు. నేను అనుకుంటుంటాను, ఈ మాటలు భార్య అంటున్నప్పుడు, ఈ మాటలు స్నేహితులు అంటున్నప్పుడు, ఓ ప్రక్కన తన కుమార్తెలు చనిపోయిన పరిస్థితులు, ఒక ప్రక్కన ఆస్తి పాస్తులన్నీ పోయినాయి, ఓ ప్రక్కన ఏ పరిస్థితి లేనటువంటి ఆయన జీవితము ఒక ఎడారిమయమైనటువంటి పరిస్థితుల్లో యోబు గారు ఎంత హృదయము గాయపరచబడుతూ ఉండుంటాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన కుమారుడు ఒకవేళ లేకపోతే మన తండ్రి మనకు చనిపోయినప్పుడు మన హృదయం ఎంత గాయపరచబడుతుంది, మన తల్లి మనకు చనిపోయినప్పుడు మన హృదయం ఎంత గాయపరచబడుతుంది, లేకపోతే మనతో పాటు నడుస్తుందని ప్రమాణం చేసిన భర్త మనల్ని విడిచిపోయి వెళ్ళిపోయినప్పుడు భార్య హృదయం ఎంత గాయపరచబడుతుంది. నాకు సహవాసి అని నేను తెచ్చుకున్నాను, నా ప్రకటెముక అని నేను తెచ్చుకున్నాను కదా, ఆ ప్రకటెముక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎముక గురించి భర్త ఎంత బాధపడతాడు. నా ప్రియ సహోదరుడా, ఒక్క మాట చెప్పన, కట్టుకున్న భార్య ఈయన మీద ఇంకనూ కూడా గాయపరిచే విధంగా మాట్లాడుతున్నది. అయితే ఆయన గాయపరుస్తావా అని చెప్పి మూర్ఖత్వంగా యోబు గారు మాట్లాడలేదండి. అమ్మా, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుచున్నావు అని అన్నాడు. అంటే అక్కడ కూడా దేవుని యొక్క ప్రేమను, ఆ దేవుని యొక్క కనికరాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవపూర్వకమైనటువంటి మాటల ద్వారా తన భార్య యొక్క నోటిని ఆయన మోపించినట్లుగా తెలుస్తున్నది. తనకు ఆపదలు ఆదుకోవాల్సిన స్నేహితులే ఆపద వచ్చిన సమయం, గాయపరచబడినటువంటి సమయంలో ఆ స్నేహితులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే లాస్ట్లోకి వచ్చి మనం చూసినట్లయితే 42 యోబు గ్రంథంలో ఆఖరిలోకి వచ్చి చూసినట్లయితే ఆ స్నేహితులు మరలా చేరుకున్నారు. ఆ వచ్చినప్పుడు ఆ స్నేహితుల్ని, అరే నువ్వు నా కష్టంలో ఉపయోగపడలేదు కదరా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి యోబు గారు ఆ విధంగా వారిని దూషించలేదు. యోబు గారు వారిని తృణీకరించలేదు. గాయాల్లో నుండి దేవుని దగ్గర నుండి ఒక గుణపాఠాలు యోబు గారు నేర్చుకున్నాడు. ఇంకనూ కూడా ఎక్కడైనా ఒక మూలన తన యొక్క మాలిన్యత, దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితం ఉందేమో తను సరిచేసుకున్నాడు. మరలా ఏ భార్య అయితే తను దూషించిందో ఆ భార్య ద్వారానే దేవుడు రెండింతల ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినాడు. ఎక్కడ గాయపరచబడినటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసినట్లుగా తెలుస్తున్నది. ఇంకా మూడో వ్యక్తిని మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏం అన్ని చూచినట్లయితే ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా, ఆదికాండం 37 అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఏ తప్పు కూడా చేయకపోయినప్పటికీ కూడా తను ఒక దోషిగా ఎంచి తను ఏమి చేస్తున్నట్టు అసూయ చేత, ఈర్ష్య చేత ఆ యొక్క వ్యక్తిని అమ్మివేసినట్టు సందర్భాన్ని చూద్దాం. 37వ అధ్యాయం ఆదికాండము 37 జెనసిస్ 37th చాప్టర్ లెట్ us see the 11th verse 11వ వచనం చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తన తోటి సహోదరులు తన మీద, అంటే తన సొంత తోబుట్టులే తనని గాయపరిచే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళి ఉన్నారు. తను గాయపడిపోయినటువంటి పరిస్థితులే ఆయన ఆ గాయమైనటువంటి పరిస్థితుల నుండి ఒక అమూల్యమైన మాట ఏమిటో తర్వాత జరిగిన సంఘటన చూపించాలి అనుకుంటున్నాం. ఆదికాండము 37 అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోటీ గుగ్గిలము మస్తకియు బోలమును మోయించిన ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి. ఈ మాటని ఇక్కడ గమనించినట్లయితే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ యొక్క వ్యక్తిని గాయపరిచినారు తన అన్నలు. అయితే ఆ గాయం వైపు ఆయన బాధపడుతున్న సమయంలో ఇగో మరలా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఆ తమ్ముడిని యోసేపు గారిని ఆ బావిల నుండి తీసి ఆ వర్తకులకి అమ్మి వేసినటువంటి పరిస్థితులు, ఆ వర్తకుల్ని అమ్మి వేసిన పరిస్థితుల్లో నుండి మరలా 28వ వచనం కొంచెం మిద్యానీయులైన వర్తకులు ఆ మీదకు వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకి 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసి వారు యోసేపును ఐగుప్తునకు
తీసుకొని పోయి గుంటలో ఉన్నటువంటి యోసేపు గారిని వారు ఏమి చేస్తున్నారో తెలుసా? వారు తీసి అమ్మివేసే పరిస్థితులు. అమ్మివేయట అంటే బానిసలోకి నడిపించబడట. అమ్మివేయట అంటే కొనుక్కున్నటువంటి వ్యక్తికి ఇతను టోటల్ లైఫ్ లాంగ్ అతను బానిసగానే ఉండవలసిన పరిస్థితులు. కానీ జరిగినది సంఘటన ఏమిటో మనం చూద్దాం. యోసేపు గారు తన స్వకీలే, తన సొంత అన్నలే తన్ని అంత గాయపరుస్తున్న యోసేపు గారి హృదయం ఎంత కలత చెంది ఉంటుంది. యోసేపు గారి యొక్క హృదయం ఎంత దుఃఖక్రాంతుడై ఉంటాడు. ఎందుకయ్యా నా అన్నలు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఎంతగా గాయపరచబడినటువంటి హృదయము. ఒక్క మాట చెప్పన, మనిషిని ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ కొద్దిసేపు ఉంటుంది, మరలా కొద్దిసేపు తర్వాత ఆ దెబ్బ మాయమైపోతుంది. కానీ హృదయ గాయం అనేది అది ఎంతో కాలం ఉంటుంది. కానీ నేను చెప్పినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ, యోబు గారు కానీ, లేకపోతే యోసేపు గారు కానీ ఆ గాయాల వైపు వారు చూడలేదు. గాయాన్ని వెంటనే మానిపోయేటట్లు ఉపశమనం గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రేమించడం అనేది వారు నేర్చుకున్నారు. 4వ వ్యక్తినిగా మనం చూద్దాం. 4వ వ్యక్తిని చూసినట్లయితే దావీదు గారు తన ఇంటి వారి చేతను తృణీకరించబడినటువంటి పరిస్థితులు 1వ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాం. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. 16వ అధ్యాయము 6 నుండి 11 వరకు ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఈ విధంగా, వారు వచ్చినప్పుడు అతడు ఎలీబును చూచి నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిల్చున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ దావీదు గారు సొంత తండ్రి, సొంత అన్నలు ఆయన్ని లక్ష్య పెట్టలేదు. ఆ లక్ష్య పెట్టినటువంటి పరిస్థితుల్లో దావీదు గారి హృదయం ఎంత గాయపడి ఉండవచ్చు, దావీదు గారి హృదయం ఎంత బాధపడుతుండవచ్చు. కానీ ఆ బాధపడుతున్న సమయంలో దావీదు గారు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించటమే నేర్చుకున్నాడు, దేవుణ్ణి గణపరచటమే నేర్చుకున్నాడు. దేవుణ్ణి ఎంతగా కీర్తించాలో అంతగా కీర్తిస్తూ, ఎలా తెలుసా, గొర్రెలు మందలు కాచుకున్నటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళి గొర్రెలు వాటి ఆహారాన్ని అవి సమకూర్చుకున్నంటే ఈయన దేవుని దగ్గర తన యొక్క స్వాస్థ్యంను ఆయన స్వతంత్రించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నది. అందుకని దావీదు గారిని దేవుడు అంటాడు కదా, నా హృదయానుసారుడు అని అన్నాడు. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎవరికి కూడా అంతటి గొప్ప స్థానం ఇవ్వబడలేదు. ఆ యొక్క దావీదు గారి వంశంలో నుండే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి బాధ్యత కలిగింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క హృదయాన్ని తన స్వకీలు గాయపరుచున్నారు. అదే విధంగా యోబు గారిని కట్టుకున్నటువంటి భార్య, తనతో పాటు ఉండి అన్ని అనుభవించినటువంటి స్నేహితులు గాయపరిచున్నారు. యోసేపు గారి జీవితంలో తన సొంత అన్నలే తనని గాయపరిచి ఉన్నారు. దావీదు గారి జీవితంలో తన స్వకీలే, ఎట్లా తెలుసండి, ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఇదే సమూయేలు గ్రంథము మనం గమనించిన 17వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి అధ్యాయం మనం గమనించినట్లయితే 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా దావీదు గారి యొక్క హృదయం ఎంత గాయపరచబడినదో మనకు కనపడుతుంది. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలీయాబుకు వినబడగా ఎలీయాబుకు దావీదు మీద కోపము. సొంత అన్నకి తన తమ్ముడి మీద కోపం కలుగుతుంది. ఒకవేళ దేవుని అభిషేకం నా తమ్ముడి మీద ఉందేమో ఆనందపడాల్సింది బదులుగా తన తమ్ముడి మీద కోపాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే 29వ వచనం చూద్దాం. నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితునని చెప్పి, అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితునని చెప్పి అని అంటున్నాడు. అంటే దావీదు గారు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితంలో ఉన్నాడు. అది తన అన్నలకు, తన తండ్రికి కూడా చాలా చులకనగా ఈ యొక్క దావీదు గారు కనిపించినట్లుగా తెలుస్తున్నది. ఆ తండ్రి చులకనగా మాట్లాడుతున్నప్పుడు, అన్నలు తనను తృణీకరిస్తున్నప్పుడు, అన్నలు గాయపరుస్తున్నప్పుడు దావీదు గారు గాయాల వైపు చూడలేదండి.
దావీదు గారు దేవుని వైపు చూచున్నారు. ఇంకా కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే 18వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 27వ వచనాన్ని మనం గమనించే 1 సమూయేలు గ్రంథం 18:27వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది, గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతం చేసి వారు ముందులో తీసుకుని రాజునకు అల్లుడొకటకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మికాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. అంటే ఈ మాట నేను చదవటానికి కారణం ఏంటంటే, ఇంతగా సౌలు గారు ఉన్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల్లో దావీదు గారు వెళ్ళి ఆ యొక్క దేశాన్ని తన ప్రజలను రక్షించడం కొరకు దేవుని పక్షం యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకు వెళ్ళి ఆయన యుద్ధం చేసి ఆ సౌలు గారికి ఒక జయాన్ని ఇస్తే, ఆ జయానికి ప్రతిఫలంగా తన కుమార్తె అయిన మికాలును ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు 19వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేటప్పటికి, అంతట సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడు యోనాతానుతోను తన సేవకులందరితో చెప్పగా, కుమార్తెనిచ్చినటువంటి మామగారే తన అల్లుడిని చంపేటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? హృదయాన్ని గాయపరిచేటువంటి స్థితిగతుల్లోకి దావీదు గారిని వీరందరూ తీసుకొని వెళ్ళి ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, అక్కడ చూస్తే అంత తన సొంత తండ్రి తన అన్నలు తనని కించపరిచి ఉన్నారు, గాయపరిచి ఉన్నారు. ఇక్కడ చూస్తే భార్యను తన మామగారు కూడా చివరికి ఏం చేస్తున్నాడో తెలుసా? అల్లుడిని చంపేటువంటి పరిస్థితులు. ఎంత హృదయం గాయపరచబడి ఉంటుంది. అయితే ఒక్క విషయం ఏమిటో తెలుసా? దావీదు గారు గాయాల వైపు చూడలేదు, దేవుని వైపు చూస్తూ తన పయనాన్ని కొనసాగించినాడు. ఇన్ని జరిగిన ఇదిగో దావీదు గారికి తన జీవితంలో తన ఇంటి వారు ఎంతగా తృణీకరించిన, బిడ్డనిచ్చినటువంటి మామే ఎంతగా తను చంపడానికి ప్రయత్నం చేసిన 13 సార్లు సౌలు గారు దావీదు గారిని చంపడానికి వెంట పడ్డాడు. ఈ మాటలన్నీ కూడా మనం ఈ 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం 16వ అధ్యాయము 11వ వచనం నుండి 11 వరకు చూడగలుగుతాం. తన స్వకీయులు అదేవిధంగా 19:1 చూచి ఇన్ని జరిగిన ఇన్ని క్రియలు 4 జీవితాలు నేను చూపించాను. నజరుడైన యేసు క్రీస్తు వారు, తర్వాత యోబు గారు, 3వది యోసేపు గారు, 4వది చూచినట్లే దావీదు గారు. ఈ 4 ఇంత గాయపరిచే హృదయం ఉన్నప్పటికీ కూడా వారు ఏమి చేస్తున్నారు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు కొనసాగిపోతాను. వారు అంత గాయపడుతున్నప్పటికీ ఏం చేస్తున్నారు? మొదటిగా చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమి చేస్తున్నాడో ఒక్క మాట నేను చెప్తాను. ఎక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్తకు మనం వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఒక మాట మనకి చాలా అద్భుతమైన మాట కనిపిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నది. ఏమిటని మనం ఆలోచన చేస్తే ఈ విధంగా రాయబడి ఉన్నది. చూద్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడి ఉన్నదంటే, అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదం కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇది ఎవరో తెలుసండి? ఆయన శిష్యులు, తన స్వకీయులు, అంటే ఇందాక చెప్పి ఉన్నాను కదా, శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు, తర్వాత యూదా తను అప్పగించేటువంటి పరిస్థితులు, తర్వాత తన ఇంటి వారు తన్ని ఏమన్నారంటే మతి చెలించింది అన్న వారి యొక్క పాదాలే ఆయన కడిగినట్లుగా తెలుస్తున్నది. కడిగి ఏం చేశారు తెలుసా? ఆ పాదాలకు ఆ చెమ్మ ఉండకుండా ఆయన తువాళ్ళతో వారి పాదాలను తుడిచినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ హృదయం కలత చెందుతున్నదా? నీ హృదయం గాయంతో నిండిపోయిందా? నేను నమ్ముకున్న వారు నన్ను మోసం చేశారు, నేను నమ్ముకున్న వారు నన్ను గాయపరుస్తున్నారు అని చెప్పి కలత చెందుతున్నావా? ఒక్కసారి యేసు వైపు చూడు. ఆయన గాయపరిచిన వారిని ఆయన గాయపరచడానికి ఇష్టపడలేదు, ఆయన ప్రేమను చూపిస్తానన్నాడు. ఏ విధంగా తెలుసా? వారి పాదాలు కడుగుట. ఆ పాదాలను కడగటం మాత్రమే కాదు కానీ వారి పాదాలను తుడిచారు. అంటే ఎంత దీనత్వం చూపించాడు. కాబట్టి యేసు క్రీస్తు వారు ఈ దేవుని ప్రపంచ వ్యాప్తంగా ఆయన నజరుడైన యేసుగా, ఆయన నిజమైనటువంటి దేవుడుగా ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఆయన నామము కీర్తించబడుతుంది. ఈ సేవ ఎవరైనా చేసినటువంటి గ్రంథాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ సేవ చేసినటువంటి వారు ఎవరైనా ఈ భూలోకంలో ఉన్నారా?
కానీ నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువారు అంతటి గొప్ప మహత్కార్యము చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా ఒక పరిస్థితిని మనం చూడగలుగుతాం. 26వ అధ్యాయము 50వ వచనాన్ని మనం గమనిస్తే ఈ విధంగా ఉంది. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకోండి. అంటే ఇందాక నేను చూపించిన ఒక్కొక్క భాగాన్ని మతి చలించింది అని అన్నారు. కానీ కాదు, నేను ఎట్లాంటి వాడినో, నా తండ్రి నన్ను ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించాడు ఆ కార్యం నెరవేర్చట కొరకే అని చెప్పి పాదాలు కడిగి పాదాలను తుడిచినటువంటి వారు మన యేసుక్రీస్తు ప్రభు వారు. రెండోదిగా చూచినట్లయితే తన యొక్క యూదా ఇస్కరియోతు యొక్క పాదాలు కడిగినప్పటికీ కూడా ఆ యూదా ఇస్కరియోతులో ఆ పాదాలు కడిగిన మరుక్షణంలోనే శత్రువు అనేవాడు వచ్చి తన హృదయంలో ప్రవేశించి ఏమంటున్నట్టు ఇప్పుడు చదవన్నటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 50 వచ్చి చూసినట్లయితే, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అని అన్నయ్య ఇదిగో బోధకుడా అని ఆ పై వచనం చూసినట్లయితే చూడండి, ఇదిగో ఏమని అంటున్నట్టు తెలుసండి. 49వ వచనం, వెంటనే యేసు యొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఈ ముద్దులో ఉన్నది కపటము, ఈ ముద్దులో ఉన్నది అప్పగించటం, ఈ ముద్దులో ఉన్నది హృదయాన్ని చలించి వేసేటువంటి పరిస్థితి. కానీ మనం పెట్టేటువంటి ముద్దులు కొన్ని ఉంటాయి ఈ లోకంలో. దాని గురించి రానున్న దినంలో కొన్ని ఉన్నాయి పరిశుద్ధ లేఖన గ్రంథంలో, వాటిని చూద్దాం. కానీ ఇప్పుడు నేను చెప్పవలసింది ఏమిటో తెలుసా? దేవుణ్ణి గాయపరుస్తూ ఇంకను కూడా ఆ ముద్దుతో బహుగా గాయపరిచినటువంటి వాడుగా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఈ మాటల నుండి ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాం. దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తుంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మోసపూరితమైన జీవితం జీవిస్తూ దేవునికి ఆస్కరమైన బ్రతుకుతూ కూడా ఇదిగో దేవా నా హృదయం అని పాట పాడుతున్నావా? నువ్వు కూడా యూదా ఇస్కరియోతు లాంటి వాడివి. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన ముద్దు పెట్టుకున్నప్పటికీ, ఆయన ముద్దు పెట్టిన దేవుడు తను అనుకున్నది తన కార్యాన్ని ముందుకు నడిపించి ఉన్నట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, కానీ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం ఒక మాటను మనం చూడగలిగితే 28వ అధ్యాయం 16 నుండి 20 వరకు ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే 11 మంది శిష్యులు యేసు తమ నిర్ణయించి గలిలయ కొండకు వెళ్ళారు. వారు ఆయన చూసి ఆయన మ్రొక్కిరి కానీ కొందరు సందేహించరి. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన ఎంత ప్రేమ లేకపోతే, ఎంత జాలి లేకపోతే, ఆ శిష్యుల మీద ఎంతగా ఆ పేతురు అయితే తెలియదు అని అన్నా సరే, యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి లేచినప్పుడు మరలా వారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఆ హృదయము ప్రేమ కలిగిన హృదయంగా గాయపరచబడినప్పటికీ కూడా ఆ గాయము ఎంతగా గాయపరుస్తున్నదో అంత ప్రేమ ఉబుకినట్లుగా అంతగా ప్రేమించి మరలా వెళ్ళి ఆ శిష్యులకు కనిపిస్తే శిష్యులు చేస్తున్నది ఏమిటో తెలుసా? సందేహించటం. ఈ దిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిజమా కాదా? ఎంతో మంది 2020, 21, 22 సంవత్సరాలు మన తోబుట్టును మనం పోగొట్టుకున్నాం. ఎన్నోసార్లు మనం కోవిడ్కి ప్రభావితమైనాము. ఎన్నో మన జీవితంలో ప్రమాదాలు సంభవించినాయి. ఎన్నో అనారోగ్యతలు మన జీవితంలో వచ్చినాయి. అయినప్పటికీ ఈ దినానికి కూడా నువ్వు నేను ఒక ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, ఒక క్షేమంగా ఉన్నాము అనంటే అది ఆయన ప్రేమ కాదా? ఆయన ప్రేమకు నువ్వేమిస్తున్నావు జవాబు? ఈ దినమున దేవుడు నన్ను ప్రేమతో ఆయన హెచ్చరిస్తున్నాడు. శిష్యులు అయితే అంత చేసిన సందేహించిరి. వారు భూతమన్నారు, అదన్నారు, ఇదన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమనే కనపరుచున్నాడు. అక్కడ చూసినట్లు 4 విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో నేను చెప్పినాను. తన స్వకీయులు, తన శిష్యులు, అదేవిధంగా తనతో తోడు నడిచినటువంటి యూదా ఇస్కరియోతు. అంత మాత్రమే కాదు, పేతురు బొంకటం, ఇవన్నీ జరిగిన ఆయన ప్రేమించటమే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన విధానమే కనిపిస్తున్నది. వారికి సందేహిస్తున్న వెళ్ళారు. వారి సందేహాలన్నిటిని కూడా తీర్చి ఆయన మహిమ కలిగిన శక్తి ఏంటో ఆయన రుజువు చేసుకున్నాడు. రెండో వ్యక్తిని చూపించినాను కదా ఇందాక, యోబు గారి గురించి చూస్తే దేవుడు శిక్షింపక యోబు గారు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశారు తెలుసండి?
ప్రార్థించటం చేస్తున్నాడు. ఆయన ప్రార్థించున్నాడు. తన భార్యను విడిచిపెట్టలేదండి. ఇంత మూర్ఖురాల్లాగా మాట్లాడు కదా, నువ్వు నాకొద్దు, నేను అనుభవించే బాధ ఏదో అదేదో నా దేవుని కొరకు నేను అనుభవిస్తాను అని యోబు గారు అనలేదండి. మూర్ఖులాగా మాట్లాడొద్దమ్మా అని చెప్పి ఆయన ఇంకనూ కూడా భార్యను ప్రేమించడమే నేర్చుకున్నాడు. ఈ మాట 2వ అధ్యాయంలోకి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్తే మనకు ఉంటుంది. చూడండి, అతడు మూర్ఖుల మాట్లాడి చెప్పు ఈ సంగతులు ఏ విషయం యోబు గారు ఆయన పాపము చేయలేదు అని అంటే ఆయన ప్రేమలో తరుగుదల లేదు. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా సరి సమానంగా ఉండేటువంటి ప్రేమని ఆయన చూపించాడు, కానీ ప్రేమలో తరిగిపోయినటువంటి పరిస్థితి లేదు. అందుకనే దేవుడు యోబు గారికి పూర్తి ఆరోగ్యవంతుడిగా చేసి, ఆయన పోగొట్టుకున్న ఐశ్వర్యానికి 2 ఇచ్చి, ఆయన పోగొట్టిన బిడ్డల్ని 2 ఇచ్చి, ఆయన పోగొట్టిన సంపద అంతటిని 2 దేవుడు దీవించినట్లుగా మనకు తెలుస్తున్నది. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ జీవితంలో ఈ పరిస్థితులు వస్తున్నాయా, అయినప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టద్దు. నీ హృదయం గాయంతో ఉంటుంది, కానీ ఆ గాయాల్లో నుండి ఆ గాయాలను చూసుకుంటూ యేసు వైపు మనం చూచేవారుగా ఉండాలి. యేసు వైపు మనం చూచినప్పుడు మన పరుగు పందాన్ని మనం ముందుకు కొనసాగించగలుగుతాం. అందుకనే యోబు గ్రంథం 42వ అధ్యాయము 8 నుండి 10 వరకు చూస్తే, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుని యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలన అని ఇట్లా చెప్తే, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. స్నేహితులు నమ్ముకున్న స్నేహితులు దూరం అయ్యారు కదా, మరలా తిరిగి దేవుడు వారి యొక్క రిలేషన్షిప్ని కన్స్ట్రక్ట్ చేశారు, వారి రిలేషన్షిప్ని రీమేక్ చేశారు, వారి రిలేషన్షిప్ని రీచెక్ చేసుకున్నారు. అప్పుడు వారి ప్రతిఫలంగా దహన బలి అర్పించినప్పుడు తన సేవకుడిని యోబు గారు ప్రార్థన చేసిన పరిస్థితులు, ఒకవేళ నిన్ను గాయపరిచి ఉన్నారు కదా అని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు, నిన్ను దుఃఖపరిచి ఉన్నారు కదా నిన్ను దూరంగా వెళ్ళొద్దు. వారి గురించి యోబు గారి యొక్క మాటల ద్వారా చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా, నువ్వు గాయపడుతున్నప్పటికీ ఆ గాయాలలో నుండి దేవుని ప్రేమను చూపించు, వారి గురించి ప్రార్థన చేయి. శత్రువులను సహితము మిత్రులుగా చేయగలిగేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు విన్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత పడుతున్నా, తన సొంత వారు తనని గాయపరిచిన, తన శిష్యులు తను గాయపరిచిన, తన యొక్క ముఖ్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు పాదాలు కడిగినటువంటి ఆ శిష్యుడు కూడా తను దుఃఖపరిచిన, గాయపరిచిన, అంత మాత్రమే కాదు కానీ తన అనుంగ శిష్యుడిగా పిలవబడిన పేతురు గారు కూడా గాయపరిచిన యేసుక్రీస్తు వారి యొక్క గాయాల వైపు ఆయన చూసుకోలేదండి. ఆ గాయాల వైపు చూడకోకుండా తన ప్రేమను ప్రచురపరిచాడు. యోబు గారు తన భార్య, తన స్నేహితులు విడిచిపోయినా, తన భార్య తను కించపరిచి మాట్లాడి చచ్చిపోరా అన్నా సరే కాదు అని చెప్పి తను ప్రేమించడమే చేస్తున్నాడు. ఈ 2 వ్యక్తుల నుండి మనం మొదటిగా నేర్చుకోవాల్సింది ప్రేమ యొక్క నిదర్శనము, అంటే ది మీనింగ్ ఆఫ్ లవ్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. మూడోదిగా మనం చూసినట్లయితే యోసేపు తన అన్నలతో, ఆయన మూడో వ్యక్తిని మనం పైన చూస్తున్నాం యోసేపు గారి గురించి. యోసేపు గారు తన అన్నలతో ఏమని చేశారు, పగ తీర్చుకొనుకోకుండా వారిని క్షమించినట్లుగా తెలుస్తుంది. ఇది ఆదికాండం 45వ అధ్యాయంలోకి వెళ్తే మనకి ఈ మాట కనిపిస్తుంది. 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయము 4-5 వచనాలు ఉంటుంది. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపు నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చుచున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఎంత గొప్ప అద్భుతమైన ఓదార్పు తన అన్నులు. ఒకవేళ నా తమ్ముడికి మేము అమ్మ వేసాము, మేము ఇట్లా చేసాము, గాయపరిచాము అని చెప్పి ఒకవేళ అన్నలు ఇగో తెలుసుకొని వారు ఉనికిపోయి ఉంటారు, కానీ ఏం చేశారు తెలుసండి, తండ్రి యొక్క ప్రేమను చూపించున్నాడు. తన తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చెప్పమంటారా? మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రేమ. తన అరచేతులతో మనం చెక్కుకున్నాడు. తన జీవవాయుని మన నాసికారంధంలో ఇచ్చినటువంటి ఆ తండ్రి యొక్క ప్రేమను ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి తన అన్నలను ఆయన క్షమించడం నేర్చుకున్నాడు, దుఃఖపరచలేదు, వారిని కూడా గాయపరచలేదు. ఒకవేళ దగ్గరికి పిలిచినప్పుడు ఇదిగో నేను దగ్గరికి వెళ్తే నేను చంపేస్తాడేమో అని అనుకొని వాళ్ళు భయంతో వణుకుతో వెళ్ళి ఉండవచ్చు, కానీ
ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను, ఆ క్షమాపణను అన్నలకి రుచి చూపించినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడగలుగుతాం. నా ప్రియ స్నేహితుడా, దుఃఖపడకుడి అని ధైర్యపరిచి ఉన్నాడు. బాధ కలత చెందొద్దు, నన్ను అమ్మివేయటము పర్లేదు, దాని గురించి ఆలోచన వద్దు, ఇది అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అని తెలుసుకున్నాడు. కాబట్టి యోసేపు గారు తన అన్నల్ని మరలా హక్కున చేసుకొని, మనమైతే సామాన్యంగా మనల్ని గాయపరిచిన వారు ఎదురైనప్పుడు, మనకి కొన్ని పరిస్థితులు మారినప్పుడు, వారు కొంత స్థితిగతుల్లోకి కొంత తక్కువ స్థితిలోకి వెళ్తే మనం ఇదిరా దొరికింది సమయం అని చెప్పి వారిని మనం గాయపరుస్తుంటాం, వారిని మనం దుఃఖపరుస్తుంటాం. కానీ యోసేపు గారు అలా చేయలేదు. దుఃఖాన్ని సమస్తాన్ని దిగమింగుకొని ఆయన ఏం చేశాడంటే క్షమించి ప్రేమ తత్పరతను చూపించి ఉన్నాడు. ఆఖరిగా చూచినట్లయితే దావీదు గారి విషయంలో తన ఇంటి వారిని ఆయన తృణీకరించలేదండి. ఎక్కడ కూడా నా సొంత మామ నన్ను చంపివేస్తున్నాడు, నా కొడుకు ఇంకో ప్రక్క నన్ను చంపడానికి అక్షరం తిరుగుతున్నాడని చెప్పి ఆయన దుఃఖపడలేదు, వేదన పడలేదు. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఒకటో సమయాల గ్రంథం 24 అధ్యాయం 10వ వచనము, 17 నుండి 18, 26 అధ్యాయం 23 వచనాలు చూసినట్లయితే మీకు ఈ సన్నివేశాలన్నీ కనిపిస్తాయి. దావీదు తన ఇంటి వారిని తృణీకరించలేదు. 2 సార్లు తన మామగారైన సౌలుని చంపేటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే ఒక అద్భుతమైన మాట దావీదు గారు అంటాడు, చాలా ఇష్టమైనటువంటి మాట. ఈయన దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని సేవకుడు, ఆ దేవుని సేవకు మీద చెయ్యటానికి ఎవరికి కూడా వీలు లేదు అని చెప్పి, దయచేసి వెయ్యవద్దు అని చెప్పి ఉన్నాడంటే దావీదు గారు ఎంతగా తన గాయాల్లో నుండి అనుభవపూర్వకమైన పాఠాలు దేవుడు నేర్పించి ఈ ప్రేమ తత్పరతను చూపించి ఉంటాడు. ఈ దినం నీ మాటలు వింటున్నటువంటి నీవు అటువంటి వారిగా ఉన్నావా? సొంత వారి వల్ల మనకి అనేకమైన గాయాలు తగిలినప్పుడు బహుగా మనం బాధిస్తాము, బహుగా మనము చెందుతుంటాం. ఇలాంటి వాడు నా సొంత నా అన్న, లేకపోతే ఇలాంటిదా నా అక్క, లేకపోతే నా చెల్లి, నా తమ్ముడు ఇలాంటి వారా, లేకపోతే నీ కట్టుకున్నటువంటి భర్త ఇలాంటి వాడా, నీ కట్టుకున్నటువంటి భార్య ఇలాంటిదా అని మనం కలత చెందుతాం. కానీ ఒక్క మాట చెప్పనా, వారు ఇప్పుడు చెప్పినటువంటి నలుగురు వ్యక్తులు, వారు ఏం పరిస్థితులు అన్ని అనుకూలంగా వచ్చినా ఆ అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి వారి యొక్క హృదయం రాలేదు. కానీ ఆ అనుకూలతల నుండి దేవుని ప్రేమను చూపించి క్షమాతత్పరతను చూపించేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ జీవ గ్రంథంలో ఈ భక్తుల యొక్క మాటలు, లోకరక్షకుడుగా, తర్వాత ఆయన భక్తులుగా దావీదు గారు అవ్వచ్చు, యోసేపు గారు అవ్వచ్చు, లేకపోతే యోబు గారు అవ్వచ్చు, ఒక గ్రంథాలే రాయబడి అంటే ఎంత గొప్పగా దేవుడు వారి పక్షంలో ఉండి ఇంతగా మన కొరకు రాసి ఉన్నాడు. ఈ మాటలు విన్నావు కదా. మన సొంత వారి వల్ల కలిగినప్పుడు గాయము కలిగినట్టు హృదయము, దాని వైపు మనం బాధించుకోకుండా దేవుని ప్రేమ వలన ఆ గాయాలను మనం మాన్పివేసి క్షమించేవారుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఒక అద్భుతంగా మార్చబడతాయి. ఎదుటి వారి యొక్క జీవితాలు కలత నుండి సంతోషానికి నడిపిస్తాయి. మనం దేవుని యొక్క రాజ్యాన్ని కట్టిన వారుగా ఉంటాం. నశించిపోతున్న ఆత్మలకు ఒక సాదృశ్యంగా మన జీవితాలు ఉంటాయి. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలన్నీ విన్నావు కదా. అయితే నువ్వు క్రీస్తు ప్రేమను పొందుకుంటావా? ఎందుకనంటే ఈ 2025 సంవత్సరము 10.5 నెలలు అయిపోయింది. ఇదిగో దేవా, నా జీవితంలో నా హృదయాన్ని గాయపరిచిన వారిని చూచి కలత చెంది వాడిని ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి మన దేవుని ఒక వీడియో చూడటం వలన ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. తన ఉద్యోగానికి వెళ్తే విజయవాడ పట్టణంలో విమ్స్ హాస్పిటల్లో తన భర్త వచ్చి ఇలాంటిదా అని చెప్పి ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ వీడియో చూసినప్పుడు హృదయం కలత చెందింది. కట్టుకున్నటువంటి భార్య ఏ పరిస్థితుల్లో వారి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి, లేకపోతే నిన్ను బాధపడితే నువ్వు దూరంగా పారిపో, యోసేపు గారి వల్లే. కానీ నువ్వేం చేసావో తెలుసా నా సహోదరుడా, నువ్వు నా సహోదరుడివే. నువ్వేం చేసావనంటే తన జీవితాన్ని అంతం చేస్తున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి. నీకు ఒక ప్రాణాన్ని ఇచ్చేటువంటి యోగ్యత లేనప్పుడు ఈ దినం నా ప్రాణం తీయటానికి నువ్వెవడివి, నేనెవడిని? ఇదిన్న అనేక మంది మతం పేరుతో చెప్పుకుంటూ వెళ్ళి క్రైస్తవ మందిరంలోకి వెళ్ళి క్రైస్తవుని చంపవేయటానికి ఎవడి ఇచ్చాడు నీకు హక్కు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఎవడిచ్చాడు? నీవు నీ మతాన్ని నువ్వు బోధించుకో, నేను ఒక మార్గాన్ని బోధిస్తాను. నేను మతాన్ని బోధించట్లా, నేను మార్గాన్ని బోధిస్తాను. ఎవరి మీద నువ్వు వారిని చంపుతున్నావు, ఎవరిని నువ్వు గాయపరుస్తున్నావు, ఎందుకు నువ్వు సంఘాన్ని కూల్చివేస్తున్నావు?
నీ యొక్క ఆలయాన్ని ఒక్క క్రైస్తవులు పడగొట్టినట్లుగా ఎవడైనా ఓపెన్ ఛాలెంజెస్ నన్ను ఇంతవరకు రుజువు చేయలేదు. కానీ మేమెవరమో తెలుసా? మా దేవుని ప్రేమ ఇదే. ఈ పరిశుద్ధ గ్రంథం మాకు నేర్పించింది. మేము బోధించుకుంటాం, వెళ్తుంటాం, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందిని చంపేస్తున్నా ఎదురు తిరుక్కోకుండా ప్రాణాలు అర్పించడానికైనా మా దేవుడు ఇచ్చున్నాడు. నా ప్రియ సహోదరుడా, చేతులతో జోడించి చెప్తున్నాం, నువ్వు చనిపోయినా నేను మొయ్యాలి, నేను చనిపోయినా నువ్వు మొయ్యాలి. మనమందరం వెళ్ళేది ఒక ప్రదేశానికే. కానీ బ్రతికున్నంత కొంతకాలము ఒకరికొకరు ప్రేమ కలిగిద్దాం. వాటెవడో రాజకీయ ప్రయోజనాల కోసం నీకు నాకు తారతమ్య భేదాలు పెట్టి నీకు నాకు ప్రేమ లేకుండా చేస్తాడు. ఆ ప్రేమ లేని వాడిని ప్రేమహీనుడిగా ప్రక్కన పెట్టి ఆ వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ప్రేమను అనుగ్రహిస్తాడు. మనము గాయపరచబడిన పరిస్థితుల్లో ఆ గాయాల వైపు మనము లేకోకుండా క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు గాయాలు మానిపోతాయి, గాయాలు కుదుట పడతాయి, గాయ మచ్చలు కూడా లేకుండా దేవుడు అంతటి గొప్ప ఓదార్పు, అంతటి గొప్ప బాధ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాయి. కావున దేవుడు ఇచ్చినటువంటి వాక్యము మనందరి జీవితంలో పనిచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి, స్తోత్రం, వందములు చెల్లిస్తాం తండ్రి. ఈ పరిశుద్ధ దినమున మా హృదయాలు అనేక పరిస్థితుల వలన గాయాలతో ఉండవచ్చు తండ్రి. అయినప్పటికీ తండ్రి, గాయాలు మాన్పివేసే దేవుడివి మీరు. మమ్మల్ని స్వస్థపరచగలిగేటువంటి దేవుడివి. ఎప్పుడు అనంటే మీ గాయాల వైపు మా జీవితాలను అన్వయించుకుంటే ఆ గాయాల నుండి మాకు నాయన కోపాన్ని నాయన ప్రేమను కలుగజేస్తావు. మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసి ఆనంద బాష్పాలుగా మార్చేటువంటి దేవుడు అయ్యా. మమ్మల్ని నాయన పరిశుద్ధంగా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే మీ బిడ్డలు ఈ మాటలను వింటూ ఉన్నారో వారందరి జీవితంలో మీ వాక్యం పనిచేయనట్లుగా సహాయం దయచేయమని తండ్రి. మీరు రాకడ ఆలస్యమైతే మరొక పరిశుద్ధ దినమున మరొక నూతన వర్తమానంతో మేమందరం కలుసుకొని మేము స్తుతించి మహింపరచగలిగే భాగ్యం దయచేయమని తండ్రి. భాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని ప్రభా. ఒకవేళ నేను ఉచ్చరింపబడినటువంటి మాటలు ఏమైనా మాట్లాడుంటే దయతో నన్ను మన్నించమని అయ్యా. మా బాధ, మా వ్యధ అంతా కూడా ప్రభా మేము పరలోక రాజ్యానికి కొన్ని ఆత్మలను మేము అందించాలన్నదే, కొన్ని ఆత్మలు సిద్ధపరచాలన్నదే మా యొక్క జయం ప్రభా. అందుకొరకు ఈ పోరాట యుద్ధంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ముందు నడిపించమని అయ్యా. ఇంకా కొద్ది దినాలు మాత్రమే మా జీవితంలో ఈ 2025 సంవత్సరం ఉంది. నూతన వస్త్రంలోకి మేము ప్రవేశింపబడకముందే ప్రభా మేమందరము తండ్రి మీరు చూపించిన ప్రేమ మార్గంలో నడుచున్నట్లుగా సహాయం దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికి తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము క్రీస్తు ప్రేమలో మనం జీవించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు అంత మాత్రమే కాదు, కానీ ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాక్యం చేత అనేక మంది బలపరచబడి ఉన్నారని నమ్ముతూ నా యొక్క జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, నిత్యము కూడా ఆయన క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించేవారుగా ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.